మిడిల్లో ఇక్కడ ఇమేజ్ ఉంది, అంటే ప్రతిబింబం ఉంది. ఎక్కడ పడింది? రివర్స్లో ఎక్కడ పడింది చూడండి. ఓకేనా? హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం టాపిక్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. అంటే ఇక్కడ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మొత్తం డీటెయిల్గా మెయిన్ పాయింట్స్ చెప్పాను అనమాట. ఈ వీడియో ఏమంటే షార్ట్గా ఉంటుంది. షార్ట్లో నేర్చుకుంటే ఎలా ఉంటుంది, విత్ ఇన్ 10 to 15 minutes లోపల కంప్లీట్ చేసే ట్రై. ఓకే, మెయిన్గా ఏమంటే ఇంతకుముందు నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ వీడియోలో అక్కడ కూడా చెప్పేశాను ఇదే టాపికే. ఇక్కడ నేను సపరేట్గా తీసుకొని నేనే ఒకసారి క్రియేట్ చేసుకొని అదే పనిగా చెప్తున్నాను మీకోసము. విత్ ఇన్ మీ టైం వేస్ట్ చేయకుండా విత్ ఇన్ 10 or 15 minutesలో మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాను. ఓకే, ఇక్కడ నుంచి 1 or 2 marks కంపల్సరీ వస్తుంది. 100% 1 or 2 marks. ఈ వీడియో చూడకపోతే మీరు 1 or 2 marks ఎగ్జామినేషన్లో మిస్ అయినట్లే. ఇదైతే క్లారిటీ ఇస్తాను మీకు. గ్రూప్ డి ఎగ్జామినేషన్ కావచ్చు, నెక్స్ట్ ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా ఈ టాపిక్లోంచి మీకు 100% క్వశ్చన్స్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నేను ఒక ఎంకరేజ్మెంట్గా ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి నలుగురు షేర్ చేయండి. అదేవిధంగా మనకి హైప్ బటన్ వచ్చింది, హైప్ బటన్ కూడా ఇవ్వండి. సో టాపిక్లోకి వచ్చేస్తాను. కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్స్ గురించి, కాన్వెక్స్ మిర్రర్ గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఇంకొకటి ఇక్కడ తెలుగులో చెప్తున్నా, ఇంగ్లీష్లో చెప్తున్నా, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు డిస్కస్ చేస్తున్నా. కాన్కేవ్ అయితే పుటాకార అండ్ కాన్వెక్స్ అంటే కుంభాకార దర్పణాలు. ఓకే, వీటికి సంబంధించిన చూడండి ఒకసారి. మెయిన్ రే డయాగ్రామ్స్ బాగా నేర్చుకుందాం. రే డయాగ్రామ్స్ నుంచి 100% మీకు క్వశ్చన్స్ అంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ టాపిక్లో, అదేవిధంగా క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. అందుకే 1 or 2 marks ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఇంకా 2 marks ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే అక్కడ లెన్స్లో వస్తాయి. కాన్కేవ్ లెన్స్, కన్వెక్స్ లెన్స్లో వస్తాయి. అది మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో వస్తుంది, రిఫ్రాక్షన్ టాపిక్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ at least 2 reflected rays give the position of image of point object. Any 2 following rays can be considered for the locating the images. ఏమంటున్నాడు, కనీసం 2 పరావర్తన కిరణాలు ఖండించుకోవడం వలన బిందు రూప వస్తువు యొక్క ప్రతిబింబ స్థానం ఏర్పడుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ అట్లీస్ట్ 2 రిఫ్లెక్టెడ్ గివ్స్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్. ఎన్ని రేస్? అట్లీస్ట్ 2 అన్నాడు. అట్లీస్ట్ 2 అంటే మీనింగ్ ఏమి? 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. అక్కడ మీనింగ్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ ద లొకేటింగ్ ద ఇమేజ్. అయిపోయిందా? నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏ 2 కిరణములైనా పరిగణించవచ్చు. నెక్స్ట్ ఏ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్. ఇవన్నీ రూల్స్ అనమాట. ఒకసారి చూడండి ఎలా ఫామ్ అయితే ఏమి, ఫోకల్ లెంత్తో పాసింగ్ తిరుగుతాయి ఏమి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెళ్తే ఏమి, ప్రిన్సిపల్ యాక్సెస్ ద్వారా వెళ్తే ఏమి, అసలు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ పాస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్. ఇన్ ద కేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఆర్ అపియర్ డైవర్జ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. అంటే ఏమంటున్నాడు అంటే ఇక్కడ బాగా చూడండి. ఒక రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ పైన, అంటే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే చూడండి, ఇక్కడ రేస్ వేసాం కదా, ఇక్కడ ఈ రే పాస్ అవుతుంది కదా, ఇక్కడ టచ్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ప్యారలల్. ఇది ప్యారలల్ అంటే ప్యారలల్ లైన్స్ అంటే తెలుసు కదా, దిస్ ఈజ్ ప్యారలల్ లైన్, దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ లైన్. మ్యాథమెటిక్స్లో వస్తుంది అనమాట. ఇది సమాంతరము అంటాం దీన్ని. ఓకే, సో ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా అంటే ఈక్వల్గా విత్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఇక్కడ టచ్ అయింది కదా, రిఫ్లెక్ట్ ఎక్కడ పోయింది? ఫోకస్ దగ్గర పడింది. త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఇన్ ద కేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్లో ఏమవుతుంది? కాన్కేవ్ మిర్రర్లో ఫోకస్ ద్వారా వెళ్ళిపోతుంది. ఇంకొకటి కన్వెక్స్ మిర్రర్లో చూడండి, అదే లైన్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ దట్ డైవర్జ్ అవుతుంది, రివర్స్లో వెళ్ళిపోతుంది అని చెప్తుంది. దీన్నే డైవర్జెన్స్ అంటాం. కన్వెక్స్ మిర్రర్ని డైవర్జెన్స్ మిర్రర్ అని కూడా అంటాం. కాన్కేవ్ మిర్రర్ని కన్వర్జెన్స్ మిర్రర్ అని కూడా అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. కాన్కేవ్ మిర్రర్స్ని ఏమంటాం? కన్వర్జెన్స్ మిర్రర్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ కన్కేవ్ మిర్రర్.
డైవర్జెన్స్ మిర్రర్, దిస్ కాల్ ద కన్వెక్స్ మిర్రర్. బాగా గుర్తుపెట్టుకోండి, మిర్రర్ లెన్స్ కాదు. మరి ఇప్పుడు తెలుగులో డిస్కస్ చేద్దాం. పుటాకార దర్పణాల్లో పుటాకార దర్పణంలో ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్న కిరణం పరావర్తనం చెందాక నాభి గుండా ప్రయాణిస్తుంది. ఎఫ్ అనేది ఒక నాభి అంటాం. ఎఫ్ని ఏమంటాం ఇక్కడ? నాభి అని చెప్తాం. నాభి గుండా ప్రయాణిస్తుంది. లేదా కుంభాకార దర్పణంలో ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్న కిరణం పరావర్తనం చెందాక నాభి నుండి వికేంద్రీపడినట్లుగా కనపడను. ఏమంటుంది? వికేంద్రింపబడినట్లుగా కనపడును అంటే ఇక్కడ పడుతుంది అనమాట. ఇక్కడ మనమే అజ్యూమ్ చేసుకుంటాం ఈ ఫార్మేషన్. దీన్ని వికేంద్రించడం అంటే. డైవర్జెన్స్ని ఇండైరెక్ట్గా ఏమంటే నాభి నుండి వికేంద్రీకంపడినట్లుగా కనపడను. వికేంద్రం అంటాం. వికేంద్రంగా వెళ్ళిపోతుంది అనమాట. వికేంద్రింపబడినట్లుగా కనపడను. నాభి నుండి వికేంద్రింపబడినట్లుగా కనపడను అన్నమాట. ఓకే, క్లారిటీ వచ్చినట్లుంది. సింపుల్. నెక్స్ట్ చూడండి. సెకండ్, ఏ రే పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్. ఏ రే పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్, డైరెక్ట్గా ఒక రే అనేది ప్రిన్సిపల్ ఫోకస్ పైనే ఉన్నప్పుడు, ఏ రే పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ కన్కేవ్ మిర్రర్ ఆర్ రే విచ్ ఈజ్ డైరెక్టెడ్ టు ఫర్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కన్వెక్స్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ ఎమర్జ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఏమంటాం అంటే ఈ రే అనేది ప్రిన్సిపల్ ఫోకస్ పైన డైరెక్ట్గా పడినప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక ఆ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా ఉంటే ఫోకస్ పైన పడుతుంది. డైరెక్ట్గా ఫోకస్ పైన పెట్టడం వలన ఏమవుతుంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా అవుతుంది. ఓ క్లారిటీ వచ్చినట్టుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, తెలుగులో చూడండి. అదే కన్వెక్స్లో చూడండి. కన్వెక్స్లో కూడా అదే ఫార్మేషనే. రే అనేది ఇక్కడ పడుతుంది చూడండి. ఈ పార్ట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ రే అనేది దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే ఆఫ్టర్ రిఫ్లెక్టెడ్ రే. ఆరు ఉన్నాయి కదా నీట్గా. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడే సో ఐ కనిపిస్తుంది కదా, ఐ పార్ట్. నెక్స్ట్ ఇదేమి ఆర్ పార్ట్. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. గుర్తుంది కదా మీకు. ఇదేమవుతుంది? ప్రిన్సిపల్ యాక్సిస్. ఇంకా డయాగ్రామ్స్లో ఉన్నాయి చూడండి. ఇది తెలుగులో డిస్కస్ చేద్దాం. పుటాకార దర్పణం ప్రధాన నాభి గుండా ప్రయాణిస్తున్న కిరణం లేదా కుంభాకార దర్పణ ప్రధాన నాభి వైపుగా ప్రయాణిస్తున్న కిరణం పరావర్తనం చెందాక ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఓకే, ఇంతకుముందు ఏమి యాక్చువల్గా ఇలా ఉంది కదా. సో దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఈజ్ ఫోకస్ పాయింట్. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒక రే అనేది ఇక్కడ మనం వేస్తామన్నమాట. సో అది ఎలా వెళ్తుంది? ఫోకస్ పాయింట్ ద్వారా వెళ్ళిపోతుంది. ఏది? ఫస్ట్ పాయింట్. ఓకే, అదే కన్వెక్స్ మిర్రర్లో ఏమవుతుంది? రే ఇలా వేసినప్పుడు దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ఏమవుతుంది? ఫోకస్ పాయింట్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనము ఇలా డైవర్జ్ అయిపోతుంది. ఇక్కడ పాయింట్ ఇక్కడ తీసుకుంటాం అనమాట. అదే అనమాట. ఓకే, ఇక్కడ సేమ్ అదే ప్రిన్సిపల్ యాక్సిస్గా రివర్స్లో వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. ఇక్కడ పాయింట్ అర్థమైంది. పుటాకార దర్పణం ప్రధాన నాభి గుండా ప్రయాణిస్తున్న కిరణం లేదా కుంభాకార దర్పణం ప్రధాన నాభి వైపుగా ప్రయాణిస్తున్న కిరణం పరావర్తనం చెందాక ప్రధాన అక్షానికి అంటే ఈ ప్రిన్సిపల్కి ఇదే ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడే ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే చూడండి. ఇక్కడ డయాగ్రామ్ మీకు యారో మార్క్స్ ఉన్నాయి చూడండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్ని ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా అడుగుతాడండి. ఏ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కన్కేవ్ మిర్రర్ directed in the direction of the center of curvature of a convex mirror after reflection reflected back along the same path. ఈ లైన్ గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఇలిస్ట్రేటెడ్ ఫిగర్ 9.5 అండ్ ద లైట్ రేస్ చూడండి. అండ్ ద లైట్ రేస్ come back along the same path because the incident rays fall ఆన్ ద మిర్రర్ అలాంగ్ ద నార్మల్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఏం లేదు, కన్వెక్స్ మిర్రర్లో కన్కేవ్ మిర్రర్లో ఒక లైట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద వేసినప్పుడు డైరెక్ట్గా రివర్స్లో అదే విధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారానే వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే.
లైట్ రే ఇలా వస్తుంది చూడండి, మళ్ళీ ఇలానే వెళ్ళిపోయింది. ఇదేంది కన్వెక్స్లో, ఇక్కడ కాన్కేవ్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేస్తేనే నలుగురు తెలుస్తుంది అనమాట. ఇదే తెలుగులో చూద్దాం. పుటాకార దర్పణం వక్రతా కేంద్రం, సి అనేది వక్రతా కేంద్రం అంటాం. సి అనేది ఏమి వక్రతా కేంద్రం, లేదా కుంభాకార దర్పణం వక్రతా కేంద్రం వైపుగా ప్రయాణిస్తున్న కిరణం పరావర్తనం చెంది అదే మార్గంలో వెనుకకు ప్రయాణించును. ఈ విషయం 9.5 మరియు ఏ అండ్ బిలో చూపించబడింది. పతన కిరణాల దర్పణాల పరావర్తన తలములకు లంబం వెంబడి పతనం కావడం వలన అదే మార్గంలో వెనుకకు వెళ్తాయి. ఏమంటున్నాడు? పతన కిరణాల దర్పణ పరావర్తన తలంకు లంబం నుండి వెంబడి పతనం కావడం వలన అదే ద్వారా వెళ్ళిపోతాయని చెప్తున్నాడు. అంటే ఇలా వస్తాయి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏమి? వక్రతా కేంద్రం అంటాం. వక్రతా కేంద్రం గుర్తు రాస్తే మనకేమి ఆ రే అనేది ఏమవుతుంది? ఓకే, ఆ రే అనేది ఏమవుతుంది? కిరణం. రేని ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటాము? కిరణం. ఆ కిరణం పడినప్పుడు ఏమవుతుంది? రివర్స్లో అదే కిరణం వెళ్ళిపోతుంది అనమాట. అది కుంభాకార దర్పణం కావచ్చు, పుటాకార దర్పణం కావచ్చు. ఓకే, కుంభాకార దర్పణం కావచ్చు, పుటాకార దర్పణం. ఇక్కడ పుటాకార దర్పణం అంటాం. పుటాకార దర్పణం ఇంగ్లీష్లో ఏమంటారు? కన్కేవ్ మిర్రర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్కేవ్ మిర్రర్ని పుటాకార దర్పణం అంటాం. అదే కన్వెక్స్ అంటే కుంభాకార దర్పణం అంటే తెలుగులో మిర్రర్, అంటే ఇంగ్లీష్లో కూడా మిర్రరే అంటాంలే, తెలుగులో దర్పణం అంటాం. గుర్తుపెట్టుకోండి. పుటాకార అంటే కన్కేవ్, కుంభాకార అంటే కన్వెక్స్. కుంభాకార అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, ఫైనల్ వన్ చూడండి. ఎరే ఇన్సిడెంట్ అబ్లిక్యూలీ ద ప్రిన్సిపల్ యాక్సిస్ టువర్డ్స్ ద పాయింట్ పి అంటే పోల్ ఆఫ్ ద మిర్రర్ ఆన్ ద కాన్కేవ్ మిర్రర్ ఆర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ is reflected obliquely. The incident or reflected rays follow the laws of reflection at the point of incidence P, making equal angles with the principal axis. చూడండి, అంటే అది కన్కేవ్ మిర్రర్ కావచ్చు, కన్వెక్స్ మిర్రర్. కన్కేవ్ మిర్రర్ అంటే ఇందాక చెప్పిన ఏం కన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార అని, ఇక్కడ కుంభాకార. తెలుగు కూడా చెప్తాను. ప్రిన్సిపల్ ఫోకస్, పోల్ ఆఫ్ మిర్రర్. ఇక్కడ పోల్ పైన డైరెక్ట్గా పడినప్పుడు రిఫ్లెక్టెడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. అది కన్కేవ్ కావచ్చు, కన్వెక్స్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. సో అదే ద్వారా ఏమంటున్నాడు? ద రే ఇన్సిడెంట్ అబ్లిక్యూలీ ప్రిన్సిపల్ యాక్సిస్ టువర్డ్ ద పాయింట్ పి ఆన్ ద కాన్కేవ్ మిర్రర్ ఆర్ కన్వెక్స్ మిర్రర్. రిఫ్లెక్ట్ అబ్లిక్యూలీ ద ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్ ఫాలోస్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సింపుల్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. పోల్ దగ్గర పడితే ఏమవుతుంది, ఫోకస్ దగ్గర పడితే ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పడినప్పుడు, లేదా వీటిలో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చేసి డైరెక్ట్గా ఏం చెప్తాడంటే ఎగ్జామినేషన్లో ఎప్పుడు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫాలో అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఫాలో అయ్యేది ఎప్పుడు? ఫోర్త్ పాయింట్లో చూడండి. పోల్ దగ్గర పడినప్పుడు, డైరెక్ట్గా పోల్ దగ్గర పడితే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అది కుంభాకార అంటే కాన్కేవ్ లెన్స్ కావచ్చు, కన్వెక్స్ లెన్స్ కావచ్చు. చాలా 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 ఇంపార్టెంట్ చూడండి గుర్తుపెట్టుకోండి. నేను ప్రతిసారి చాలా ఇంపార్టెంట్. సింపుల్గా నోట్స్ తీసుకొని నీట్గా మెయింటైన్ చేయండి. నోట్స్ తీసుకున్నా అంటే చాలా ఈజీ అనమాట. పుటాకార లేదా కుంభాకార దర్పణ ధ్రువం పి వద్ద ప్రధానాక్షాలతో కొంత కోణం చేస్తూ పతనమైన కాంతి కిరణం ప్రధానాక్షానికి మరోవైపున అంతే కోణంతో పరావర్తనం చెందుతుంది. అనగా పరావర్తన సూత్రాలకు అనుగుణంగా జరుగుతుంది. అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని. పై అన్ని సందర్భంలో పరావర్తన సూత్రాలు పాటింపబడునని గుర్తుంచుకోండి. పతన బిందువు వద్ద పతన కోణం పరావర్తన కోణంకు సమానమైన విధంగా పతన కిరణం పరావర్తనం చెందుతుంది. చూడండి, పై అన్ని సందర్భంలో అన్నీ ఫాలో అవుతాయని చెప్తున్నాడు. అంటే డైరెక్ట్గా మిగతా ఫాలో అవని కాదు రీల్. ఇక్కడ అన్నీ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతాయని చెప్తున్నాడు ఇక్కడ పాయింట్లో. పై అన్ని సందర్భంలో పరావర్తన సూత్రాలు పాటింపబడునని అంటే పాటిస్తాయని గుర్తుంచుకోండి. పతన బిందువు వద్ద పతన కోణం పరావర్తన కోణం సమానమయ్యే విధంగా పతన కిరణం పరావర్తనం చెందుతుంది. ఓకే,
నెక్స్ట్ చూడండి, ఇది అసలైన పాయింట్. ఒకసారి చూడండి, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన, అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తూ ఇక్కడ మీకోసం చేస్తున్నాను అనమాట. ఇది చాలామంది షార్ట్ కావాలి కదా వీడియోస్, లాంగ్ ఉండకూడదు అందుకే. సో పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ చూడండి, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్, సైజ్ ఆఫ్ ఇమేజ్, నేచర్ ఆఫ్ ఇమేజ్. సో పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఇన్ఫినిట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు, అది ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, ఆ ఇమేజ్ ఎట్లా పడుతుందంటే ఫోకస్ దగ్గర పడుతుంది. తర్వాత హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్ అంటే తగ్గిపోతుంది. ఇదేమవుతుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఇమేజ్ అయితే మనకి ఫైనల్గా ఏమో ఇన్వర్టెడ్ అంటే బిఏగా రివర్స్లో పడుతుంది అనమాట. ప్రతిదీ అన్నిట్లో రివర్స్లో ఒక్క చోట, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ ఒకటి చెప్తాను నేను, లాస్ట్లో మటుకే చేంజ్ అవుతుంది అనమాట. సో బియాండ్ సి, బియాండ్ సి అంటే సి వెనకాల, బిట్వీన్ ఎఫ్ అండ్ సి, బియాండ్ సి బిట్వీన్ ఎఫ్ అండ్ సి, డిమినిష్డ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే రివర్స్ అవ్వడమే. నెక్స్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఉంటే బియాండ్ సి ఉంటుంది చూడండి. అంటే బియాండ్ సి అంటే సి వెనకాల ఉంటే ఎక్కడ పడుతుంది, ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మిడిల్లో పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇమేజ్ డిమినిష్డ్ అంటే డిక్రీజ్ కావడం, అంటే పెద్దగా ఉండే చిన్న కనపడడం. అది రియల్గా ఇన్వర్టెడ్గా అనిపిస్తుంది. అదే సి అండ్ ఎఫ్ మిడిల్లో పడితే ఏమవుతుంది, బియాండ్ సి దగ్గర పడుతుంది, అది ఎన్లార్జ్డ్ అంటే ఎక్కువ పెద్దగా అనిపిస్తుంది అనమాట. రియల్ అండ్ ఇన్వర్టెడ్ అన్నీ. అటు ఎఫ్ అయితే ఇన్ఫినిటీ అయితే ఎఫ్ గుర్తుపెట్టుకోండి. హైలీ ఎన్లార్జ్డ్, ఫస్ట్ ఎఫ్ దగ్గర ఫోకస్ దగ్గర పడితే ఏమవుతుంది, ఇన్ఫినిటీ దగ్గర పడుతుంది ఇమేజ్, హైలీ ఎన్లార్జ్డ్ అనమాట, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇప్పుడు అసలైంది ఫైనల్ ఒకే ఒకటి ఉంది, బిట్వీన్ పి అండ్ ఎఫ్ అయితే బిహైండ్ ద మిర్రర్ అంటే వెనక భాగాన, ఎన్లార్జ్డ్ పెద్దగా పడుతుంది, వర్చువల్ అండ్ ఎరాక్ట్. వర్చువల్ అండ్ ఎరాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. బిట్వీన్ పి అండ్ ఎఫ్ అనేది బిహైండ్ ద మిర్రర్ పడుతుంది, ఎన్లార్జ్డ్, వర్చువల్ అండ్ ఎరాక్ట్. దీన్ని ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేద్దాం, బాగా చూడండి. సో ఫస్ట్ పాయింట్ చెప్తా చూడండి. అట్ ఇన్ఫినిటీ, అట్ ద ఫోకస్, హైలీ డిమినిష్ అండ్ పాయింట్ సైజ్డ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని చెప్పిన చూడండి. ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ పెట్టామా, ఇన్ఫినిటీ దగ్గర ఏం పెట్టాము, ఇమేజ్ పెట్టేసాను అనమాట. నెక్స్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది మనకి, బాగా చూడండి. హైలీ డిమినిషన్ అండ్ పాయింట్ సైజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే ఇక్కడ ఉందన్నమాట, చిన్న కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఏమవుతుంది, బి ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, సింపుల్, అంతకుమించి ఇంకేం లేదు. ఇమేజ్ అనేది ఫోకస్ దగ్గర పడుతుంది అనమాట, చెప్పాడు కదా ఇక్కడే, అయిపోయిందా. రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే రివర్స్లో పడుతుంది, హైలీ డిమినిషన్ అండ్ ఇదనమాట. నెక్స్ట్ చూడండి సెకండ్ క్వశ్చన్, బియాండ్ సి. బియాండ్ సి చూడండి, సెకండ్ వన్ బియాండ్ సి అంటే ఇక్కడ కదా, సి దగ్గర ఉంచవచ్చు. బియాండ్ సి అంటే వెనుక బాగాన, ఎక్కడ పడుతుంది ఇమేజ్, బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఇక్కడ చూడు రివర్స్ అయింది చూడండి, ఇమేజ్ కనిపిస్తుందా, ఇమేజ్ అనేది ముందు ఇక్కడ ఏ అండ్ బి ఉంది మనకి, ఓకే, ఏ అండ్ బి ఉంది, ఇక్కడ ఏముంది, ఇమేజ్ ఏమైంది, బిఏ అయింది చూడండి. బి డాష్ ఏ డాష్ అంది అంటే ఏ డాష్ బి డాష్ రివర్స్, డిమినిష్డ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే రివర్స్లో అవ్వడం. నెక్స్ట్ అట్ సి చూడండి, సి దగ్గర చూడండి, సి దగ్గర ఉంచితే చూడండి చాలా ఇంపార్టెంట్. అట్ సి దగ్గర ఉంచితే సి దగ్గరే ఉంటుంది, సేమ్ సైజు, రివర్స్లో ఉంది చూడండి. ఇక్కడే గమనించండి మీరు, చూడండి ఏదో ఇక్కడ ఏబి ఉందే, రివర్స్లోకి వచ్చేసి ఏ డాష్ బి డాష్ అయింది చూడండి, ఓకే. నెక్స్ట్ చూడండి సేమ్ సైజ్ చూడండి, చాలా ఇంపార్టెంట్, సేమ్ సైజు, రియల్ అండ్ ఇన్వర్టెడ్, ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సికి ఎఫ్కి మిడిల్లో ఉంచితే ఇమేజ్, ఇక్కడ ఉంది ఇమేజ్, ఎక్కడ ఉంది, ఎక్కడ పడింది మరి, ఎక్కడ పడింది ఇమేజ్. సో బియాండ్ సి అంటే సికి వెనక బాగానే రివర్స్లో పడింది చూడండి, అందుకే రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని చెప్పాడు ఇక్కడ, ఓకే. క్లారిటీ వచ్చినట్టుంది. వీడియో చూస్తే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్, మర్చిపోద్దండి. నెక్స్ట్ అట్ ఎఫ్, నెక్స్ట్ ఎన్నోది, ఇప్పుడు మనం ఎన్నో దాంట్లో ఉన్నాము, బాగా గమనించండి, ఇది ఎన్నో దాంట్లో ఉన్నాము, అట్ ఎఫ్ దగ్గర ఉంచాము చూడండి, ఇమేజ్ ఇక్కడ ఉంది కదా, ఇమేజ్ ఎక్కడ పడింది, ఇక్కడ కూడా పడి ఉంటుంది, ఇక్కడ పడి ఉంటుంది రివర్స్లో. సో ఏబి ఉండేది ఏమవుతుంది, బి డాష్ ఏ డాష్, ఇన్ఫినిటీ దగ్గర పడుతుంది ఇమేజ్ అనమాట, ఓకేనా, క్లారిటీ ఇచ్చినట్టున్నా. నెక్స్ట్ బిట్వీన్ పి అండ్ ఎఫ్, ఇది బాగా చూడండి, బిట్వీన్ పి అండ్ ఎఫ్, బిహైండ్ ద మిర్రర్ అంటే ఇక్కడ పడింది, బిహైండ్ ద మిర్రర్ ఇక్కడ ఉంచాము ఇమేజ్ని, పి అండ్ ఎఫ్, పోల్కి ఎఫ్ మిడిల్లో ఉంచితే ఎక్కడ పడింది ఇమేజ్, బిహైండ్ ద మిర్రర్. ఎన్లార్జ్డ్ అంటే లార్జ్ అనమాట, వర్చువల్ అండ్ ఎరాక్ట్, వర్చువల్ అండ్ ఎరాక్ట్.
ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు చూడండి, నీట్గా చెప్తాను, బాగా వినండి. అనంత దూరంలో అంటే ఇన్ఫినిటీ, నాభి ఎఫ్ వద్ద చాలా చిన్నది బిందు రూపము, నిజ మరియు తలక్రిందులుగా ఉంటుంది. అన్నిట్లో నిజ మరియు తలకిందుగా ఉంటుంది. ఒక్కటి మిథ్య మరియు నిటారుగా ఉంటుంది. ఎక్కడ పిఎఫ్ మధ్యలో. సికి అవతల అంటే వెనుక భాగాల, ఎఫ్ అండ్ సి మధ్యలో పడుతుంది, చాలా చిన్నది. అదే సి అండ్ ఎఫ్ మధ్యలో ఉంటే సికి అవతల పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అది కూడా పెద్దది. సి నుంచి సికి అవతల అయితే ఎఫ్సి మధ్యలో ఉంచినప్పుడు ఎఫ్సి మధ్యలో ఇమేజ్ ఫార్మేషన్ అవుతుంది, అంటే ప్రతిబింబం అంటాం. ప్రతిబింబ స్థానం ఎక్కడ ఎఫ్ అండ్ సి మధ్య ఉంటుంది, అది చిన్నది అవుతుంది. నెక్స్ట్ సి అండ్ ఎఫ్ మధ్య ఉంచినప్పుడు ఏమవుతుంది, వస్తువు స్థానము సికి అవతల పడుతుంది, అది పెద్దగా పడుతుంది. నెక్స్ట్ సి వద్ద చూడండి, సి వద్ద ఉంచినప్పుడు సమాన పరిమాణం, ఈక్వల్గా ఉంటుంది, నిజ మరియు తలక్రిందులు. ఎఫ్ వద్ద చూడండి, అనంత దూరంలో చాలా పెద్దది, నిజ మరియు తలక్రిందులు. పి అండ్ ఎఫ్ మధ్య అయితే దర్పణం వెనుక అంటే వెనక సైడ్ అనమాట, పెద్దది, మిథ్య మరియు నిటారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీకోసం కూడా చేశాను, అందరు ఈక్వల్గా అనమాట మనకి. ఇక్కడ చూడండి, అనంత దూరం వద్ద ఉందా ఇమేజ్, ఇక్కడ ఉందా ఇమేజ్, ఇక్కడ ఉంటే ఎక్కడ పడుతుంది ఇమేజ్, నాభి వద్ద. కానీ ఇక్కడ ఇమేజ్ కనిపించాము, కానీ ఉంది ఇక్కడ, చిన్నగా కనిపిస్తుంది అనమాట, చాలా చిన్నది, బిందు రూపంలో ఉంటుంది, అంటే డాట్ ఫార్మేషన్లో అని చెప్తున్నాడు. చూడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఇమేజ్ అనే ఇది అనమాట, దిస్ ఈజ్ ఇమేజ్. ఓకే, డాట్ ఫార్మేషన్లో ఉంది, నిజ మరియు తలక్రిందులో ఉంటుంది అక్కడ ఇమేజ్. నెక్స్ట్ సీకి అవతల, సీకి ఇక్కడ నుంచి చూడండి, సీకి అవతల పడిందా, అప్పుడు ఎక్కడ పడింది ఇమేజ్, ఎఫ్ అండ్ సి మధ్యలో ఉంది చూడండి, అంటే అది ప్రతిబింబం ఎక్కడ పడింది, ఎఫ్ అండ్ సి మధ్యలో ఉంది, ఎంత చిన్నది, చాలా చిన్నది అనమాట, నిజ మరియు తలకిందులు. అదే సి వద్ద ఉంటే సి వద్దే పడుతుంది, రివర్స్లో అవుతుంది, సి వద్దే ఉంటుంది, సేమ్ ఈక్వల్ సైజ్, సమాన పరిమాణం, నిజ మరియు తలక్రిందులు. నెక్స్ట్ సి అండ్ ఎఫ్ మధ్యలో, సి అండ్ ఎఫ్ మధ్యలో ఉంటే సికి అవతల పడుతుంది చూడండి, ఇక్కడ చూడండి, సికి ఎఫ్ మిడిల్లో ఇక్కడ ఇమేజ్ ఉంది, అంటే ప్రతిబింబం ఉంది, ఎక్కడ పడింది, రివర్స్లో ఇక్కడ పడింది చూడండి. ఓకేనా, నిజ మరియు తలక్రిందులు. నెక్స్ట్ ఎఫ్ వద్ద ఉంచితే ఏం చేస్తుంది, ఇన్ఫినిట్ దగ్గర, అనంత దూరం వద్ద. సో అనంత దూరం వద్ద ఉంటే ఎఫ్ అనేది బిందు రూపంలో పడింది, చిన్నది. అదే ఎఫ్ వద్ద ఉంచితే అనంత దూరంలో పడింది, అది చాలా పెద్దది చూడండి, నిజ మరియు తలక్రిందులు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పి అండ్ ఎఫ్ మధ్య ఉంటే దర్పణం వెనుక, అంటే వెనుక భాగాన్ని పడింది, దర్పణం వెనుక, చాలా చాలా ఇంపార్టెంట్, పెద్దది, మరియు మిథ్య మరియు నిటారు. ఇంకా ఉన్నాయి ఏమైనా, ఇంకేం లేవు. సో ఒక్క 2 minutes అండి, 1 minute మీతో మాట్లాడతాను. గ్రూప్ డి ఎగ్జామ్ 17th నుంచి జరుగుతున్నాయని బయట నడుస్తుంది. నా సజెషన్ అయితే అది జరగచ్చు, జరగకపోవచ్చు. నా సజెషన్ మీరు ప్రిపరేషన్లో ఉండండి. నాకు అప్పుడు వస్తే అప్పుడే చదువుతాను, నేను అప్పుడే చేస్తాను, అది చేస్తానంటే కష్టం అండి. సాధ్యమైనంత వరకు నేను వీడియోస్ కంప్లీట్గా చేయడానికే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ బాగుండి, చాలామంది నా సజెషన్ 400 వ్యూస్లో పట్టుమని 10 మంది చూడటం లేదు వీడియోస్, 10 members ఏమో అటు ఇటు చూస్తున్నారు అంతే. నేను వీడియోస్ చేయడానికి పోవడం కారణం ఏమంటే వ్యూస్, అంటే అట్లీస్ట్ మీ సపోర్ట్ ఉందనుకోండి, నాకు వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయింది, 10:30 అయింది. నా టైమింగ్ చూస్తే మీరు షాక్ అవుతారు. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది నా వర్క్, ఇప్పటికి ఇంకా నిద్రపోలేదు నేను చేయాలంటే, ఒక వీడియో చేయాలంటే ఇంకా నిద్ర మానుకునే చేయాలా. మీ సపోర్ట్ బాగుందనుకోండి, నాకు చేయడానికి ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. ఓకే, అలా అన్నమాట. ఒక పక్క నేను వర్కింగ్ చేసుకోవాలా, ఒక పక్క ఇది చూసుకోవాలా, నెక్స్ట్ యూట్యూబ్ చూడాలా, కంటెంట్ ప్రిపేర్ చేయాలా. అందుకే ఇన్ని ఉన్నాయని నేను వీడియోస్ చేయలేకపోయా. మీ సపోర్ట్ బాగా ఉంది, మీ నుంచి కామెంట్స్ వస్తుంటే నాకు ఇంకా బూస్టప్ వస్తుంది అనమాట. అట్లీస్ట్ 25 కామెంట్స్ చేయండి. వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సార్ కంప్లీటెడ్ అన్న కామెంట్ చేయండి, సార్ నెక్స్ట్ వీడియో చేయండి అని కామెంట్ చేయండి. అట్లీస్ట్ అవునరా చేస్తున్నారు అనేది. సో కట్ ఆఫ్ల మీద ఉండే కామెంట్స్ ఇక్కడ రాలేదు నాకు. నాకైతే వీడియో సాటిస్ఫాక్షన్ రావాలంటే మీ కామెంట్స్ వచ్చాయనుకోండి, నాకు ఇంకా చేయాలనిపిస్తుంది వీడియోస్. చదివే పిల్లలు చూస్తున్నారు అనేది ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంకొకటి, నా డబ్బా నేను కొట్టుకోవట్లేదు, కానీ మీకు ఏ ఛానల్లో ఈ కంటెంట్ ఇవ్వట్లేదు, ఎస్పెషలీ నార్త్ ఛానల్ తప్ప. మన తెలుగు స్టేట్స్లో అయితే ఈ కంటెంట్ అయితే అంత రీచ్ ఎవరు కాలేదని నాకు తెలుసు. అందుకే నేను స్టార్ట్ చేశాను కూడా. అందరు నేను చెప్తే ఏముంటుంది చెప్పాలి, సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా. చెప్తున్నాను కదా, మీకు మాట ఇస్తున్నాను, ఈ వీడియోస్ ఫాలో అయితే మీకు ఇంపాక్ట్ ఎగ్జామినేషన్లో కనిపిస్తుంది.
చెప్తున్నా 25 క్వశ్చన్స్లో చెప్తున్నా కాబట్టి 20+ అటెంప్ట్ చేసి వస్తారు ఎగ్జామినేషన్లో మీరు. ఊరికే ఏది చెప్పను నేను, ఎక్స్పీరియన్స్ అయ్యే చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. నా సజెషన్ ఏమంటే ముందు ప్రిపరేషన్లో ఉండండి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడు, రీజనింగు, నెక్స్ట్ జనరల్ సైన్సు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను అప్డేట్లు ఇస్తూ ఉంటా. నేను ఈ వీడియో ఇవి కూడా అన్నీ సెండ్ చేసి ఉంచా ఆల్రెడీ, కావాలనుకున్న వాళ్ళు. ఇంకొకటి, ఇంకా ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుని నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. సిన్సియర్ స్టూడెంట్సే నేను సపరేట్ వాళ్ళ కోసం ఒక 17 మెంబర్స్ ఏమో ఉన్నారు. ఫ్రీ పీడిఎఫ్సే వాళ్ళ కోసం నేను సెండ్ చేస్తూ ఉంటా. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ వెళ్ళి చూడండి ఒకసారి. నాకు ఒకసారి టెలిగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి సార్, నేను చెప్తున్నా కదా. సో ఫైనల్ ఇదే మీ సజెషన్ అయితే, ఫస్ట్ వీడియో చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నలుగురికి షేర్ అయితే చేయండి. నేనైతే అదే చెప్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ పీడిఎఫ్స్ కావాలంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మా ప్రీవియస్ వీడియోస్ కూడా నేను లింక్ అప్ ఇస్తానమాట, వెళ్ళి చూడండి ఒకసారి నీట్గా. ఓకే, ఇంకా ఇంకేముంది, హైప్ బటన్ కూడా వచ్చింది, హైప్ కూడా ఇవ్వండి. అన్నీ అడగండి, అట్లాని కాదు, మీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.